ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. ముందుగా అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో రవి బుధ కేతువులు, తులలో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహు, అలాగే చంద్రుడు తుల, వృశ్చిక, ధనస్సు, మకర రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి. అయితే ఖర్చులు కూడా అధికంగానే కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పట్ల మీకున్న నమ్మకం పెరుగుతుంది. సహోద్యోగులతో మీకున్న రిలేషన్షిప్ బాగుంటుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అనుకున్న పని సాధించగలుగుతారు. అయితే చిన్న చిన్న ఆటంకాలు కూడా ఎదురే అవకాశాలు గోచరిస్తోంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. అవసరమైతే తప్ప ఖర్చు పెట్టకండి. వినోదయాత్రలు చేసే అవకాశం గోచరిస్తోంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు ఈ వారం. వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపారపరంగా లాభసాటిగా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అనుకున్న లాభాలు కూడా సకాలంలో వస్తాయి. ఏ విషయాన్ని సరే తొందరపడకుండా ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ప్రతి చిన్న విషయాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. జ్యువెలరీ వ్యాపారస్తులకు, పూజా సామాగ్రి, వస్త్ర వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ వారికి ఈ వారం కొంచెం అనుకూలంగా లేదు. రావాల్సిన ధనం పెట్టుబడి రూపంలోనే ఉంటుంది. చేతికి మటుకి అందదు. ఏ విషయమైనా సరే 1-4 సార్లు ఆలోచించి ముందుకెళ్ళండి. సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహం కాని వారికి ఈ వారం వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. సంతానపరంగా ఎదురు చూస్తున్న వారికి ఈ వారం కొంచెం నిరాశ ఎదురవుతుంది. సంతాన విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. విదేశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఫలితాలని చెప్పవచ్చు. అయితే విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి మటుకి కొంచెం గడ్డు కాలమని చెప్పాలి. కొన్ని విషయాలు జాగ్రత్తలు చూసుకోవాలి. ఆచితూచి వ్యవహరించండి. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నా ఏదో ఒక తెలియని భయం వెంటాడుతుంది. కాబట్టి ఏ విషయాన్ని సరే నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. వ్యాపారపరంగా బాగుంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఏ పని చేసినా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే అందరినీ మన్నలు పొందగలుగుతారు. సంతాన విషయమై ఒక దిగులు ఏర్పడుతుంది. సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ విషయాన్ని సరే అతిగా ఆలోచించడం వల్ల ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. సహోదరి మధ్య మంచి సఖ్యత ఏర్పడుతుంది. రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. అలాగే ఖర్చు కూడా అవుతుంది. కాబట్టి వచ్చిన ధనాన్ని పొదుపు చేసి ఇల్లు కానీ, ఫ్లాట్ కానీ లేదా బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. అయినా సరే దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఫైనాన్స్ పరంగా కొంత బాగున్న ఖర్చులు మటుకి అధికంగా ఉంటాయి. ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్త వహించండి. అయితే ఖర్చు కంటే కూడా ధనం అధికంగా ఉంటుంది. వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకోండి. కెరియర్ పరంగా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విదేశాల్లో ఉన్నవారికి మంచి ఫలితాలని గోచరిస్తోంది. అనుకోని ఆకస్మిక ధనలాభం, అలాగే ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం లభిస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని మానసికంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతి విషయాన్ని మానసికంగా మనసుకు తీసుకోకుండా ఉండడం అనేది చెప్పదగిన విషయం. సహోదరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చిన ఈ వారం సద్దుమణిగే పరిస్థితి గోచరిస్తోంది. ఇంటిందబాది కలిసి కుటుంబంతో ఈ వారం ఆనందంగా గడుపుతారు. వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆశించే విధంగా ఈ వారం గోచరిస్తోంది.
ఏ పని చేసినా సరే ముందుకు వెళ్తుంది. ఏ చిన్న వ్యాపారం చేసినా లాభాలు మటుకి ఈ వారం అధికంగానే ఉన్నాయి. మీరు చేసే కృషి పట్టుదల మీకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. నలుగురికి ఆదర్శప్రాయంగా నిలుస్తారు. వ్యాపారస్తులకు మొత్తం మీద ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్ట్రెస్కి గురి కాకుండా ఉండడం చెప్పదగిన విషయం. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చినా అవి సమస్యపోయే పరిస్థితి గోచరిస్తోంది. అందరితో కలిసి మనం ఉండాలి, నలుగురితో ఉండాలి అనే మీ భావన అందరికీ నచ్చుతుంది. వివాహం కాని వారికి ఈ వారం మంచి సంబంధం కుదురుతుంది. పిల్లలు కావాలనుకునే వారికి ఈ వారం మంచి శుభవార్త వినే అవకాశం గోచరిస్తోంది. విద్యార్థులకు కాలం బాగుంది. నలుగురితో పాటు అని కాకుండా మీకు మీరుగా గుర్తింపు తెచ్చుకోవడానికి గట్టిగా ప్రయత్నించండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశాల్లో చదువుకుంటున్న వారికి కాలం బాగుంది. వీసా, H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. సినీ రంగం వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. మంచి లాభాల బాట వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ప్రతి విషయానికి మనసుకు తీసుకోకుండా ముందుకు వెళ్ళడం చెప్పదగినది. వృత్తి ఉద్యోగాలలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. వ్యాపార పరంగా ఈ రాశి వారికి బాగుందని చెప్పవచ్చు. కష్టే ఫలి అన్నట్టుగా కష్టపడతారు. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఫైనాన్స్ పరంగా కొన్ని లోటుపాట్లు ఉంటాయి. అయితే ఖర్చు పెట్టేటప్పుడు అధికంగా కాకుండా అవసరానికి మించిన ఖర్చు చేయకుండా ఉండడం చెప్పదగినది. అవసరమైతే తప్ప ఎంత ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు చేయండి. వ్యాపార పరంగా చేసే ఖర్చు మటుకి ఎంతైనా చేయండి. దానివల్ల మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. ఏదైనా సరే ఖర్చు పెట్టేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో మంచి సఖ్యత ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి పేరుతో చేసే పెట్టుబడులన్నీ ఈ వారం మంచి లాభసాటిగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఫైనాన్స్ పరంగా కూడా ఎంతో బాగుందని చెప్పవచ్చు. మీరు అనుకున్న పని ఏం చేసినా సరే, మీరు అనుకున్నది ఏ పనైనా ఈ వారం నెరవేరబోతోంది. కాబట్టి ఈ వారం సంతోషకరమైన వాతావరణం ఉంటుందని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. మంచి ప్రమోషన్, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశాలకు వెళ్ళే అవకాశం గోచరిస్తుంది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఉద్యోగం లభిస్తుంది. అలాగే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ప్రతి చిన్న విషయానికి మనసుకు తీసుకోకుండా మీకంటూ మీ గుర్తింపు తెచ్చుకోవడానికి సాయశక్తులా శ్రమిస్తారు. దానివల్ల మంచి ఫలితమని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపార పరంగా బాగుందని చెప్పవచ్చు. చిరు వ్యాపారస్తులకు ముఖ్యంగా ఈ వారం అనుకూలంగా ఉంది. వస్త్ర వ్యాపారస్తులకు జ్యువెలరీ, బ్యూటీషియన్, టెక్నికల్, సినిమా, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ మటుకి ఈ వారం అనుకూలంగా లేదు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడకుండా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టిన దానికి ఈ వారం లాభం వస్తుందేమో అని ఆశిస్తారు. కానీ మీరు అనుకున్న లాభం మటుకి రాదు. అయితే దాన్ని జాగ్రత్త పరుచుకోండి. భవిష్యత్తులో మీకు అది మంచి లాభాలు తెచ్చే విధంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అనుకున్న పని సాధించగలుగుతారు. అయితే వ్యాపార పరంగా చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మటుకి తీసుకోండి. చేసే వ్యాపారాల్లో కొంత నష్టం వాటిల్లే అవకాశం గోచరిస్తోంది. మీరు మన అనుకుంటారు, కానీ అందరూ మన అని అనుకోరు. కాబట్టి వ్యాపారంలో తనా మన భేదాలు లేకుండా ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. భాగస్వామి వ్యాపారాలు ఈ వారం కలిసి వచ్చే విధంగా ఉంటాయని చెప్పవచ్చు. ఏదైనా సరే ఈ వారం మొత్తం మీద మంచి లాభాల బాటని చెప్పవచ్చు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని ప్రతిరోజు ఆరావళి కుంకుమతో లేదా కుబేరు కుంకుమతో పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతాన విషయమై మంచి అభివృద్ధి ఉంటుంది. వారి అభివృద్ధి మీకు ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యపరంగా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. దైవ దర్శనాలు ఎక్కువ చేసుకుంటారు. అలాగే బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలు చేసే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఎల్లో. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజ స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.
కర్కాటక రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అయితే అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ చేతి దాకా వచ్చాయి అని అనుకుంటారు, కానీ కొన్నిసార్లు చేయి జరిపే అవకాశం గోచరిస్తోంది. అయితే ప్రతి విషయానికి ఆలోచించి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ఏ విషయాన్ని సరే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉన్న వారికి ఈ వారం ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొంటోంది. అనుకున్న ప్రమోషన్ రాకపోగా కష్టం ఎక్కువ కనిపిస్తుంది. అయితే ఇదే సమయంలో కష్టే ఫలి అని ముందుకు వెళ్ళండి, దాని ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా సరే కష్టపడకుండా ఏదీ రాదు, కాబట్టి కష్టపడండి, ఫలితాలు ఆ భగవంతుడికి వదిలేసేయండి, ఆయనే మీకు మేలు చేస్తారు. ఈ నవరాత్రుల్లో కుబేరు కుంకుమతో అమ్మవారిని ప్రతిరోజు పూజించండి, దానివల్ల మంచి ఫలితాలు ఏర్పడతాయి. వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపారపరంగా బాగుందని చెప్పవచ్చు. అయితే భాగస్వామి వ్యాపారంలో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. విభేదాలు రాకుండా వ్యాపారాన్ని ముందుకు సాగించండి, తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా సరే లాభాలు వచ్చినప్పుడే భాగస్వాముల మధ్య విభేదాలు ఏర్పడతాయి, అవి రాకుండా చూసుకోవాలి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న విదేశీ ప్రాజెక్టు ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఎప్పటి నుంచో కలలుగా ఉంటున్న ఆ ప్రాజెక్టు ఈసారి ఎలాగైనా సరే పూర్తి చేసి పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వస్త్ర వ్యాపారస్తులకు బాగుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కొంచెం అడ్డంకి అని చెప్పవచ్చు. అయితే ఈ వారం రియల్ ఎస్టేట్ వారికి కొన్ని విషయాలు మటుకి బాగుందనే చెప్పవచ్చు. మంచి ఫలితాలు ఉన్నాయి, ప్రయత్నించండి. ఫైనాన్స్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చు పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైతే ఉందో అవసరానికి మించి ఖర్చు పెట్టకుండా ఉండడం అనేది చెప్పదగినది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్న వలన, అలాగే భాగ్యంలో రాహు ఉండడం వల్ల ప్రతి చిన్న విషయానికి ఆందోళన ఎక్కువ అవుతుంది. అయ్యో ఈరోజు బాగానే ఉంటుంది, రేపు అన్నాడు ఎలాగా అని ఆలోచిస్తారు. అలాగే రేపటి కోసం ఆలోచించకుండా ఈరోజు ఖర్చు చేయాలనే ఆలోచన కూడా ఉంటుంది. కాబట్టి ఖర్చు చేసేటప్పుడు అవసరానికి మించి ఖర్చు చేయండి, లేకపోతే వద్దు. వివాహం కాని వారికి ఈ వారం వివాహం అయ్యే సూచన కనిపిస్తున్నాయి. మంచి సంబంధం కుదురుతుంది. అయితే వివాహ విషయంలో వివాహ పొంతన చూసుకుని అన్ని విషయాలు బాగున్నాకనే ముందుకు వెళ్ళండి, తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలు ఎక్కువగా కలిసి వస్తాయి. డాక్టర్లకి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వైద్య విద్యలో విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ వారం ప్రయత్నించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు ఈ వారం కలిసి వచ్చే విధంగా ఉందని చెప్పవచ్చు. ఫైనాన్స్ పరంగా ఈ వారం మీకు బాగుంటుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ముందుకు వెళ్ళి మీకు ఒక స్థానాన్ని ఏర్పరచుకోవడానికి, మంచి ఫలితాలు సంపాదించడానికి ఎంతో కృషి చేస్తారు. మంచి ఫలితాలు కూడా అలాగే అందుకుంటారు. ఫైనాన్స్ పరంగా కూడా ఈ వారం బాగుంది. ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా దాన్ని అధిగమించగలుగుతారు. గ్యాస్ట్రిక్, ఉబ్బసం, కడుపు నొప్పి ఇటువంటి ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు గ్రే. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న ఫైల్స్ ఈ వారం పూర్తి అవుతాయి. మీకు రాదు అనుకున్న ఫైలు ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రభుత్వపరమైన ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి సమస్యపోతాయి. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులేమీ వాతావరణం గోచరిస్తోంది. ఏవైనా సరే ఈ వారం అంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అయితే మనసులో ఒక దిగులు, బాధ ఏర్పడుతుంది. మనం ఏవి తప్పు చేయకపోయినా మన మీద అందరూ అబండాలు వేస్తున్నారే, మనం ఏ తప్పు చేసే అన్న భావన ఎక్కువ అవుతుంది. అవన్నీ పక్కన పెట్టి సహోదరు మధ్య విభేదాలను పక్కన పెట్టి, అలాగే కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటే ఈ వారం మంచి ఫలితాలని చెప్పవచ్చు. ప్రతి చిన్న విషయానికి అతిగా కోపం తీసుకోవడం మంచిది కాదు. వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. మీరు ఎప్పటి నుంచో కళల్లో ఉన్న ప్రాజెక్ట్ కూడా ఈ వారం వస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు, జ్యువెలరీ వ్యాపారస్తులకు, ఫైనాన్స్ చేసేవారికి, కన్సల్టెన్సీ, చార్టెడ్ అకౌంట్స్ వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్లో ఉన్నవారికి ఎప్పటి నుండో రావు అనుకున్న కొన్ని ఫైల్స్ ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అయితే ప్రతిదీను ఒకరి మీద ఆధారపడకుండా మీకు మీరుగా చేసే పనులు ఏవైతే ఉంటాయో అవి ఈ వారం మేలు చేస్తాయి. ప్రతి విషయానికి మీకు మీరుగా చూసుకోవడం చెప్పదగిన సూచన. భాగస్వామ్య వ్యాపారాలు అంతగా కలిసి రావు.
విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఉంటున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వీసా, H1B, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ వారం బాగుందనే చెప్పవచ్చు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి సంబంధం ఈ వారం కుదిరే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. అలాగే ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు కూడా వీరు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. దానిని పక్కన పెట్టి వ్యాపార పరంగా, వృత్తిపరంగా ఎక్కువ శ్రమించండి. మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. సంతానం యొక్క పురోగతి ఈ వారం బాగుంటుంది. ఎంతో మేలు చేస్తుంది కూడా మీకు ఎంతో సంతోషాన్ని కలిగించే అంశంగా ఈ వారం చెప్పవచ్చు. ఫైనాన్స్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ పెట్టుబడులు పెట్టేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం, అలాగే మనశ్శాంతికి తగ్గట్టుగా దైవ దర్శనాలు చేసుకోవడం చెప్పదగిన సూచన. ఏది ఏమైనా సరే ప్రతిదీ దైవానుగ్రహం మీద కాకుండా మీకు మీరుగా శ్రమిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి కుబేర కుంకుమతో కానీ, ఆరావళి కుంకుమతో కానీ పూజించండి. అలాగా 9 రోజులు అమ్మవారిని పూజించి ఆ 9 రోజులు అష్టోత్తరంతో పూజించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైతే మనసులో ఉన్న కోరిక ఏదైతుందో నెరవేరుతుంది. బాధని పక్కన పెట్టండి. ఆనందంగా అమ్మవారిని పూజించేయండి. ఆవిడే మీకు అన్నీ సమకూరుస్తుంది. ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావు. ఏ పని చేసినా నిరాశే, నిస్పృహ ఎదురవుతుంది. కాబట్టి ప్రతి విషయానికి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి. ఆవిడ ద్వారా మీరు ఎంతో లాభం పొందగలుగుతారు. కాబట్టి జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకుని ఏ పనైనా ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అలాగే వృత్తిలో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. గవర్నమెంట్ జాబ్లో ఉన్నవారికి ఈ వారం మంచి కాలం అని చెప్పవచ్చు. ప్రమోషన్స్ లేదా ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. అలాగే ట్రాన్స్ఫర్స్ కూడా ఉండే అవకాశాలు గోచరిస్తోంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు, చార్టెడ్ అకౌంట్స్కి, టెక్నికల్, అలాగే ఎలక్ట్రికల్ రంగం వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఎన్నో కష్టాల తర్వాత ఈ వారం ఒక మంచి శుభవార్తని వినే యోగ్యత కనిపిస్తుంది. కాబట్టి ప్రతి విషయానికి ఆలోచించి ముందుకు వెళ్ళాలని చెప్పదగినది. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. అలాగే ధన సూచన కూడా ఈ వారం కనిపిస్తోంది. సహోదరు మధ్య విభేదాలు తొలగిపోతాయి. ఈ వారం కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. విహారయాత్రలు, దైవ దర్శనాలు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపారపరంగా బాగుందని చెప్పొచ్చు. అయితే లాభాలు ఎన్ని వచ్చినా ఖర్చులు కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లాభాలు వస్తున్నాయి కదా అని చెప్పేసి డిస్కౌంట్ రూపంలో ఏది ఇవ్వకండి. దానివల్ల నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. జ్యువెలరీ వ్యాపారస్తులకు, సాఫ్ట్వేర్ రంగం వారికి, అలాగే వస్త్ర వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి, పూజా సామాగ్రి అమ్ముకునే వాళ్ళకి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వ్యాపార లావాదేవీలు ఏవైనా ఉంటే మీకు మీరుగా చూసుకోవడం చెప్పదగినది. లేదా అత్యంత సన్నిహితులైన భాగస్వామి కానీ, అకౌంటెంట్ కానీ వారికి చూపించిన తర్వాతే ముందుకు వెళ్ళండి. లేదంటే టెక్నికల్గా చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. ఏది ఏమైనా సరే ఈ వారం వ్యాపారస్తులకు బాగుందని చెప్పవచ్చు. ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. స్కిన్ ఎలర్జీ సంబంధించినవి జాగ్రత్తలు తీసుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ వారం అంతంత మాత్రంగానే ఉంటుంది. అమ్మాలన్నా కొనాలన్నా లాభసాటిగా ఉండదు. కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొంత మెలకు అవసరం. అలాగే కొంతకాలం వేచి ఉండడం కూడా చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కాలం బాగుందని చెప్పవచ్చు. ప్రతి విషయానికి మీకంటూ గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో పేరు ప్రఖ్యాత లభిస్తాయి. అలాగే వ్యాపారంలో కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. కాబట్టి ఈ వారం రాశి వారికి బాగుందని చెప్పవచ్చు. ఫైనాన్స్ పరంగా చిన్న ఇబ్బందులు ఉన్నా సరే దాన్ని అధిగమించి ముందుకు సాగుతారు. లాభాలు మటుకు బాగుంటాయి. ఈ వారం ప్రతి విషయాన్ని ఉత్సాహంగా పని చేయగలుగుతారు. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోయి మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. భాగస్వామి వ్యాపారాలు కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది. విద్యార్థులకు కాలం బాగుందని చెప్పవచ్చు. అయితే విదేశీ వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు. విదేశాల్లో చదువుకుంటున్న వారికి ఉద్యోగం
ఈ వారం వచ్చే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి ప్రయత్నించండి, కష్టే ఫలి అన్నట్టుగా మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేయండి. వివాహం కాని వారికి ఈ వారం మంచి సంబంధం కుదురుతుంది. అలాగే సంతాన పురోగతి కూడా బాగుంటుంది. ఎప్పటి నుంచో కలలు కంటున్న సంతానం ఈ వారం శుభవార్త వినే అవకాశం గోచరిస్తోంది. మొత్తం మీద ఈ రాశి వారు ఫైనాన్స్ పరంగా అన్ని విధాలుగాను బాగుందని చెప్పవచ్చు. అయితే ఖర్చు అలాగే ఉంటుంది. ధనం తక్కువగా ఉన్నా ఖర్చు అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రతి విషయానికి ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ప్రతి పనిలోనూ చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా దానిని సద్వినియోగపరచగలుగుతారు. ఏ ఆటంకాలు వచ్చినా సరే దాన్ని పక్కన పెట్టి ముందుకు సాగండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఎప్పటి నుంచో ప్రమోషన్ కోసం ఎదురుస్తున్న వారికి ఈ వారం ప్రమోషన్ లభిస్తుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వీసా, గ్రీన్ కార్డ్, H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం శుభసూచకమని చెప్పవచ్చు. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వారికి దానిని ఒమ్ముపోకుండా మీరు సాయశక్తులా కష్టపడి పనిచేస్తారు. నలుగురిలోనూ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. సినీ రంగం వారికి సాఫ్ట్వేర్, టెక్నికల్, చార్టెడ్ అకౌంట్స్ వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఏ పని చేసినా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. సహోద్యోగులతో మిత్రత్వం ఏర్పడుతుంది. ఏవైతే విభేదాలు ఉంటే ఈ వారం తొలగిపోయే సూచన కనిపిస్తోంది. ఈ వారం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులున్నా అవి ఏమాత్రం ఇబ్బంది పెట్టే విధంగా లేవు. వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. లాభాల బాట బాగుంటుంది. వ్యాపారపరంగా చేసే భాగస్వామి వ్యాపారాల్లో చిన్నపాటి ఇబ్బందులు ఏర్పడినా ఈ వారం కొన్ని సమస్య పోయే అవకాశం గోచరిస్తోంది. ఎప్పటి నుండో వ్యాపారం చేస్తున్నా బాగా కలిసి రాలేదనే భావన ఏర్పడుతుంది. అయితే ఈ వారం నుంచి ఈ రాశి వారికి వ్యాపారపరంగా అన్ని విధాలుగా బాగుందని చెప్పవచ్చు. కాలం అనుకూలంగా ఉంది, మంచి కాలమే అని చెప్పవచ్చు. కష్టే ఫలి అన్నట్టుగా మీ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని మీకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఈ వారం కొంచెం గడ్డు కాలం అని చెప్పవచ్చు. బ్యూటీషియన్స్కి, టెక్నికల్, కాస్మెటిక్స్కి, చార్టెడ్ అకౌంట్స్, లాయర్లకి, సినీ రంగం వారికి ఈ వారం అనుకూలం అని చెప్పవచ్చు. చేసే వ్యాపారాల్లో లాభాలు ఎక్కువగానే ఉంటాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ వారం మొత్తం మీద ఈ రాశి వారికి వ్యాపారపరంగా అనుకూలించే అంశంగా చెప్పవచ్చు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించండి, మంచి సంబంధం కుదురుతుంది. సంతానం కోసం ఎదురుస్తున్న వారికి ఈ వారం సంతానాభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, అలాగే ట్రాన్స్ఫర్లు కూడా అయ్యే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం అనుకూలంగా ఉంది. ప్రతి విషయానికి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అష్టమ గురు ప్రభావం వల్ల కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. ముందు దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయే అవకాశం గోచరిస్తోంది. భూ సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అమ్మాలన్నా కొనాలన్నప్పుడు డాక్యుమెంట్స్ని పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన విషయం. ఏ విషయాన్ని సరే ఎక్కువగా ఆలోచించకుండా ఉండడం అనేది చెప్పదగినది. వినోద కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. బంధుమిత్రుల్లో కలిసి ఈ వారం ఆనందంగా గడిపే సూచనలు కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మాట పట్టింపులకు పోకుండా సామరస్యంతో ముందుకెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యకరమైన వాతావరణం కూడా ఏర్పడుతోంది. దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల ఈ వారం మీకు ఎంతో మేలు జరుగుతుంది. విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అయితే విదేశాల్లో ఉన్నవారికి, చదువుకుంటున్న వారికి, ఉద్యోగస్తులకు మటుకి ఈ వారం అంత అనుకూలంగా లేదు. H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో వచ్చే అవకాశం గోచరిస్తోంది. గ్రీన్ కార్డు కోసం, వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యమయ్యే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే మీకు మీరుగా చేసే ప్రయత్నాలు లాభిస్తాయి. ఒకరిని నమ్ముకుని ముందుకు వెళ్ళడం కాకుండా మీకు మీరుగా వెళ్ళడం అనేది చెప్పదగిన విషయం. ఆదాయం బాగుంటుంది, ఖర్చులు తక్కువగానే ఉంటాయి. అయితే
అనాలోచిత ఖర్చుల మటుకి ఎక్కువగా సూచిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేకపోయినా మానసికంగా అశాంతికి గురి అవుతారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అంతా బాగుంది అని అనుకుంటాం, కానీ నరదిష్టి ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి ప్రతి విషయానికి అందరితో చర్చించకుండా గోప్యంగా ఉంచడం చెప్పదగిన సూచన. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడపాలనుకుంటారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అయితే నరదిష్టి అధికంగా ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. మీకంటూ గిట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాటిని దృష్టిలో ఉంచుకుని అందరితో చర్చించకుండా మీకు మీరుగా కష్టపడి పైకి రండి. దానివల్ల మంచి ఫలితాలు సంపాదిస్తాయి. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పవచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి, డాక్యుమెంట్ రైటర్స్కి, కళారంగం వారికి ఈ వారం అనుకూలమని చెప్పవచ్చు. చార్టెడ్ అకౌంట్స్, టెక్నికల్, ఎలక్ట్రానిక్స్ వారికి ఈ వారం కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతోంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి అష్టమి శని నడుస్తున్న వల్ల 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేసి మేధా దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. ఏ పని చేసినా మంచి ఫలితాలు సంప్రాప్తించగలుగుతాయి. లాభాలు కూడా అలాగే ఉంటాయి. అయితే నరదిష్టి అధికంగా ఉండడం వల్ల కొన్ని పనులు ముందు దాకా వచ్చి వెనక్కి జరిగిపోయే అవకాశం గోచరిస్తోంది. భాగస్వామి వ్యాపారాలు అంతగా కలిసి రావు. విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే మీకున్న తెలివితేటల వల్ల వాటిని పక్కన పెట్టి వ్యాపార పరంగా చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయగలుగుతారు. మంచి ఫలితాలు కూడా సాధించగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి కాలం అనుకూలంగా లేదు. చేసే పనిలో అడ్డంకులు ఏర్పడతాయి. ఈ వారం రియల్ ఎస్టేట్ పరంగా కొన్ని పనులు చేయకుండా ఉండడం చెప్పదగిన విషయం. అమ్మాలనుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. కొనేటప్పుడు మటుకి అన్నీ చూసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వస్త్ర వ్యాపారస్తులకు, జ్యువెలరీ వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు, కూరగాయలకు వీళ్ళందరికీ ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే ఒక సంబంధం దగ్గర దాకా వచ్చి దూరంగా జరిగే అవకాశం గోచరిస్తోంది. సంబంధాల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. కుదురుతుంది అని అనుకున్నా అది కుదరకపోవడం వల్ల కొంత విచారణ వ్యక్తం చేస్తారు. అయితే ఏం జరిగినా మన మంచికి అనుకుని ముందుకెళ్ళండి. దీనికంటే మంచి సంబంధం కుదురుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి పురోగతి లభిస్తుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉద్యోగం ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. H1B, గ్రీన్ కార్డ్, వీసాకు సంబంధించిన విషయాలు కొంత ఆలస్యం జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి చిన్న విషయాన్ని మానసికంగా తీసుకోకుండా ఉండడం చెప్పదగినది. లేకపోతే కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. స్కిన్ అలర్జీ సంబంధించింది, థైరాయిడ్, గ్యాస్ట్రిక్ ఇటువంటి ఇబ్బందులు పెట్టే అవకాశం గోచరిస్తోంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఫైనాన్స్ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అప్పు చేయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. కాబట్టి ధనం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదేమైనా ఈ రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అధిక వ్యయం కనిపిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా అధికంగా శ్రమ, వ్యయం కనిపిస్తోంది. వ్యాపారస్తులకు ఈ వారం లాభాలు ఎలా ఉన్నా కూడా ఖర్చుల మటుకు అధికంగా ఉంటుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం గోచరిస్తోంది. ప్రమోషన్ చేతిదాకా వచ్చి చేజారిపోయే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఈ రాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. ప్రతి పనిలోనూ మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఎప్పటి నుండో కంటున్న కళలు ఈ వారం నెరవేరే అవకాశం కనిపిస్తోంది. ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అయితే అప్పు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. ఇచ్చేటప్పుడు మటుకి బాగానే ఉంటుంది, తీసుకునేటప్పుడు మటుకి కొన్ని గొడవలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ధన వ్యయ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన విషయం. ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పొచ్చు. ప్రతి పనిలోనూ కష్టఫలంగా ఉంటుంది. కష్టపడిన దానికి ప్రతిఫలం కూడా లభిస్తుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీరు అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఏ విషయాన్ని సరే మనసుకు తీసుకోవడం అనేది చెప్పదగినది కాదు. అయితే ఎన్ని విషయాలు ఆలోచించినా
పదే పదే గుర్తుకు రావడం, దానివల్ల మనోవేదన గురి కావడం జరుగుతుంది. అవన్నీ పక్కన పెట్టి ఉద్యోగంలో మీ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి సాయశక్తులా కష్టపడండి. దానివల్ల మంచి ఫలితాలని సంప్రాప్తిస్తాయి. కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేసే అవకాశం కనిపిస్తోంది. దైవ దర్శనాలు చేసుకోండి. ఈ నవరాత్రులలో అమ్మవారిని కుబేర కుంకుమతో పూజ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారస్తులకు ఈ వారం బాగుందనే చెప్పవచ్చు. ప్రతి విషయంలోనూ చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా కానీ ధైర్యంతో ముందుకు సాగుతారు. ధైర్యమే మిమ్మల్ని నిలబెడుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా సరే మీకు మీరుగా తీసుకునే నిర్ణయాలు లాభిస్తాయి. చిరుధాన్య వ్యాపారస్తులకు, మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, సినిమా రంగంలో ఉన్నవారికి ఈ వారం అనుకూలం అని చెప్పచ్చు. పేరు ప్రఖ్యాతలు లభించే అవకాశం గోచరిస్తోంది. సినిమా రంగంలో ఉన్నవారికి, ఎప్పటి నుండో అవార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం ఒక శుభసూచకం అని చెప్పవచ్చు. మీరు కష్టపడిన దానికి మంచి ఫలితం లభించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఫైనాన్స్ పరంగా ఈ వారం బాగుంది. రాదు అనుకున్న ధనం ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. దాన్ని సద్వినియోగపరచుకోండి. ప్రతి విషయాన్ని ఆలోచించి ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇల్లు కానీ, ఫ్లాట్ కానీ, నగలు కానీ ఈ వారం కొనే శుభసూచకం అని చెప్పవచ్చు. స్పెక్యులేషన్కి దూరంగా ఉన్నది. స్టాక్ మార్కెట్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రమోషన్ వస్తుంది లేదా నూతన ఉద్యోగం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. కష్టే ఫలి అన్నట్టుగా కనిపిస్తుంది. ఎంత కష్టపడ్డా కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. అయితే అవి మన మంచికి అనుకుని ముందుకు సాగండి. వారాంతంలో మంచి ఫలితాలు ఉండే అవకాశం గోచరిస్తోంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఎప్పటి నుంచో కలలుకుంటున్న సంబంధం ఈ వారం కుదురుతుంది. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అయితే విదేశాల్లో ఉన్నవారికి, ఎంతో కాలంగా వివాహ ప్రయత్నం చేస్తున్న వారు కూడా చేతిదాకా వచ్చి దూరంగా వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తోంది. ఎన్ని సంబంధాలు చూసినా సరే కుదరట్లేదన్న మనోవేదన గురి అవుతారు. అధైర్యపడవద్దు. ఈ వారం కానీ వచ్చే వారం కానీ మంచి సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తోంది. ప్రతి చిన్న విషయాన్ని ఆలోచించకుండా దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. ఏ పని చేసినా సరే నిదానంగానే సాగుతుంది. అయితే దాని ఫలితం మటుకి చాలా బాగుంటుంది. కాబట్టి ప్రతిదీ నిరాశపడకుండా ముందుకు సాగండి. ఈ రాశి వారికి ఈ వారం బాగుందనే చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. చేసిన పని 1-2 సార్లు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఎంత కష్టపడే ఫలితం మటుకి తక్కువగానే ఉంటుంది. అయితే ఫైనాన్స్ పరంగా కొన్ని ఇబ్బందులున్నా వారాంతంలో మేలు చేకూరే అంశంగా చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉంది. చిన్న ఉద్యోగం చేసుకునే వాళ్ళు కూడా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అయితే కష్టే ఫలి అన్నట్టుగా వీరికి ఎక్కువగానే ఉంటుంది. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా లేదని చెప్పవచ్చు. వస్తుంది అనుకున్న ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపించదు. అయితే వద్దు అనుకున్న ట్రాన్స్ఫర్ మటుకి అయ్యే అవకాశం కనిపిస్తోంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కాలం అనుకూలంగా లేదు. కొంతకాలం వేచి ఉండడం చెప్పదగిన సూచన. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కొంచెం గడ్డు కాలం అని చెప్పవచ్చు. వస్తాయనుకున్న ప్రాజెక్టు రాకపోవడం వల్ల బెంచ్లో ఉండే పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. చిన్న ఆటంకాలు ఎదురైనా సరే కలిసి వస్తాయి. చిన్న పనులు కూడా ఈ వారం మీకు శుభసూచకంగా కనిపిస్తోంది. సాఫ్ట్వేర్ వ్యాపారస్తులకు, విదేశాల్లో ఉంటున్న వారికి వ్యాపార పరంగా ఇబ్బంది లేదని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. వస్త్ర వ్యాపారస్తులకు, జ్యువెలరీ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. చిరు వ్యాపారస్తులకు సైతం ఈ వారం బాగుందని చెప్పవచ్చు. లాభాలు మటుకి అంతంత మాత్రంగానే ఉంటాయి. ప్రథమార్థం కంటే వారాంతంలో మంచి లాభాలని చెప్పవచ్చు. ప్రతి విషయానికి ఆలోచించి ముందుకెళ్ళండి. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఈ వారం అంతా బాగుందని చెప్పవచ్చు. అయితే వ్యాపారంలో ధనంతో పాటు ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది. ఖర్చు మటుకి చూసి పెట్టండి. అవసరమైతే తప్ప ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగినది. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండాలి. స్టాక్ మార్కెట్కి అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు.
ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా బాగుందని చెప్పొచ్చు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మీకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో శ్రమిస్తారు. అలాగే గుర్తింపు కూడా వస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి పేరుపై ఖ్యాతలు లభిస్తాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ లభించే అవకాశం గోచరిస్తోంది. ట్రాన్స్ఫర్ మటుకి ఈ వారం వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. విదేశాల్లో ఉన్న వారికి ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. గ్యాస్ట్రిక్, లివర్, కిడ్నీకి సంబంధించినవి చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ప్రతి విషయానికి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. దానికి తగినట్టుగా విశ్రాంతి కూడా తీసుకోవాలి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వల్ల 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగినది. ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి కుబేర కుంకుమతో పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వీళ్ళకి నరదృష్టికి అధికంగా ఉంది. కాలభైరవ రూపం మెడలో ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం కొంత ఆగాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాల కోసం చేస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం కనిపిస్తోంది. విద్యార్థులు స్ట్రెస్కి గురి కాకుండా కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించడం చెప్పదగినది. ప్రతి విషయాన్ని మనసుకు తీసుకుని వెళ్లకుండా ఉండడం చెప్పదగినది. లేకపోతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. వివాహం కాని వారికి ఈ వారం వివాహ ప్రయత్నాలు చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మంచి సంబంధం కూడా కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరమైన కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటా బయట బంధువర్గంతో విభేదాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎవరికి మీరు ఎన్ని చేసినా సరే ఏమీ చేయలేదనే భావన ఏర్పడుతుంది. అందరినీ దూరంగా పెట్టడం వల్ల బంధువర్గంలో శత్రుత్వం పెరుగుతుంది. కాబట్టి బంధువర్గంతో కొన్ని జాగ్రత్తలు వహించడం చెప్పదగిన సూచన. ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అయితే కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఒకసారి ఉద్యోగం పోయే పరిస్థితి కూడా కనిపిస్తోంది. కాబట్టి ఉద్యోగ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. విదేశీకి సంబంధించిన విద్య, విదేశీకి సంబంధించిన ఉద్యోగ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఎప్పటి నుండో కలిగి ఉంటున్న ఉద్యోగం లభిస్తుంది. అయితే అది నామమాత్రంగానే ఉంటుంది. ఏదైనా సరే చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైనా సరే జాయిన్ అవ్వడం చెప్పదగిన సూచన. ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్టమక్ సంబంధించింది, స్కిన్కి సంబంధించింది, లివర్కి సంబంధించింది, బ్యాక్ పెయిన్ సంబంధించింది, స్పైన్కి సంబంధించింది ఇబ్బందులు ఏర్పడతాయి. వాటి వలన కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపారం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఏ పని చేసినా సరే ముందుకు వెళ్ళకపోవడం, శత్రువులు ఎక్కువగా పెరగడం అనేది కనిపిస్తోంది. అయితే జ్యువెలరీ వ్యాపారస్తులకు, వస్త్ర వ్యాపారస్తులకు, చార్టెడ్ అకౌంట్స్కి, టెక్నీషియన్స్కి, అలాగే రియల్ ఎస్టేట్ వారికి, ఈ రంగంలో వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు అంత అనుకూలంగా లేదు. విదేశీ పెట్టుబడులు ఈ వారం పెట్టకపోవడం చెప్పదగినది. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం, అలాగే స్టాక్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. సినీ రంగం వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఎప్పటి నుండో కంటున్న కళలు ఈ వారం సాకారమయ్యే అవకాశం కనిపిస్తోంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వీసా సంబంధించిన వ్యవహారాలు కొంత నత్తనడకగా సాగుతాయి. H1B గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి కాలం అని చెప్పొచ్చు. ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగ విషయమై విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యమైన మంచి ఫలితమే ఉంటుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉద్యోగం ఈ వారం వచ్చే అవకాశం కనిపిస్తోంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి కుబేర కుంకుమతో పూజించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుందని చెప్పవచ్చు. అయితే ఉద్యోగ పరంగా కంటే వ్యాపార పరంగా కొంత నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. వ్యాపార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ పరంగా బాగానే ఉంటుంది. మీరు అనుకున్న స్థానాన్ని సంపాదించడానికి ఎంతో కష్టపడతారు. దాని ఫలితాలు కూడా అంత బాగానే ఉంటాయి. అయితే ఉద్యోగస్తులకు పెద్ద ఇబ్బంది లేదు. కానీ వ్యాపారస్తుల మటుకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన వ్యాపారాలు ఈ వారం ప్రారంభించకుండా ఉండడం చెప్పదగిన సూచన. సంతానం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారితో విభేదాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మీ మాట కాదని వారు చేసే పద్ధతులు మీకు ఏమాత్రం నచ్చవు. కాబట్టి వారితో జాగ్రత్తగా వ్యవహరించి ఏ ఇబ్బందులు లేకుండా చూసుకోవడం చెప్పదగిన సూచన. మీకంటూ ఒక నలుగురిలో మంచి గుర్తింపు ఉంటుంది. వాటిని మీ సంతానం ద్వారా ఇబ్బంది ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వల్ల
8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే కాలభైరవ రూపు ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం కాలం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఇంటా బయట మీదే పై చేయి ఉంటుంది. ఏ పని చేసినా సరే నిర్విఘ్నంగా సాగుతుంది. అన్నింట్లోనూ పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అనుకున్న పనిని సాధించగలుగుతారు. ఏ పని చేయాలన్నా ఒకరి సహాయం లేకుండా మీకు మీరుగా చేయాలని ప్రయత్నిస్తారు. అదే తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా బాగుందని చెప్పొచ్చు. మొత్తం మీద ఈ వారం ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ప్రతి వారికి సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, చార్టెడ్ అకౌంట్స్ కావచ్చు, అలాగే టెక్నీషియన్స్ కానీ, ఎలక్ట్రానిక్స్లో కానీ, సినీ రంగంలో వారికి మొత్తం మీద ఈ రాశి వారికి బాగుందనే చెప్పవచ్చు. అయితే ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చిన ధనాన్ని జాగ్రత్త పరచడం చెప్పదగిన విషయం. ఎంత డబ్బు వచ్చినా ఖర్చు అనేది కనిపిస్తుంది. వాటిని మంచి కోసం ఖర్చు చేయడం వల్ల మంచి ఫలితాలే ఉంటాయి. అనాలోచిత ఖర్చులను తగ్గించుకోండి. దానివల్ల మేలు జరుగుతుంది. వినోదయాత్రల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తారు. ఈ వారం ఉద్యోగస్తులకి బాగుందనే చెప్పవచ్చు. వ్యాపారస్తులకి ఈ వారం బాగుంది. ₹1 ఖర్చు చేస్తే ₹10 వచ్చే లాభంగా చెప్పవచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొన్ని ప్రాజెక్టులు ఈ వారం కలిసి వస్తాయి. వస్త్ర వ్యాపారస్తులకి, బోటిక్స్కి, సినీ రంగం వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ వారికి ఈ వారం బాగుంది. అయితే ప్రతి విషయాన్ని 1-4 సార్లు ఆలోచించండి. ఎందుకంటే వ్యాపారం బాగుంటుంది, ముందు చూపుతో బాగుంటుంది అని ఇప్పుడు ఖర్చు ఎక్కువ చేయవలసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఖర్చుల విషయంలో మటుకు కొన్ని జాగ్రత్త వ్యవహరించండి. రేపు ఎప్పుడో వస్తుందని చెప్పేసి ఇప్పుడు ఖర్చు పెట్టడం కాకుండా వచ్చిన ధనాన్ని జాగ్రత్త పరచుకోవడం అనేది చెప్పదగిన విషయం. మొత్తం మీద అందరికంటే ఈ మీన రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. సంతోషకరమైన వార్తలు వింటారు కూడా. కాబట్టి వ్యాపారపరంగా ముందుకు సాగండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపారపరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగపరంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ వారం బాగుంది. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఎప్పటి నుండో విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. రాదు అనుకున్న ధనం ఈ వారం కలిసి వస్తుంది. నూతన పెట్టుబడులకి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. పెట్టుబడుల రూపంలో పెట్టుబడులు పెట్టండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అయితే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మాట పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయాన్ని ఆలోచించి మాటకి మాట పోకుండా సామరస్యంతో ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలనుకున్న కోరిక నెరవేరుతుంది. ఈ వారం విదేశాలకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. విదేశంలో ఉన్నవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఎప్పటి నుంచో రాదు అనుకున్న ఉద్యోగం ఈ వారం వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే అందరూ మనవారే కదా అని అనుకోవద్దు. కొంతమంది ఇబ్బంది పెట్టేవారు కూడా ఉంటారు. కాబట్టి ప్రతి విషయాన్ని అందరితో చర్చించకుండా ముందుకు ఉండడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సేకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. One stop for all puja needs.